డెవలప్ చేస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి అప్పుడు మళ్ళీ ఇదే ముక్కోణం ఇదే ముగ్గురితో మరి కలిపి ఈ కంటెస్ట్ చేసి 600 హామీలు ఇచ్చి ఈ ప్రజలను కూడా మోసం చేయటం జరిగింది. మా కుటుంబాన్ని ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచాడు. అమరావతిని ప్రత్యేకంగా వెళ్ళిపోయి పాప మా పేదవాళ్ల భూములు ఎస్ఐన్ ల్యాండ్స్తో సహా లాక్కొని కొన్ని వేల ఎకరాలు ఆయన కట్టని రాజధాని కోసం 50,000 ఎకరాలు బలవంతంగా భయపెట్టి లాక్కొని కొంతమందిని ప్రలోభపెట్టి సేమ్ కమ్యూనిటీని ప్రలోభపెట్టి అన్ని విధాలుగా లాక్కొని పోనీ ఆయన ఏమైనా చేశాడంటే ఒక్క రోడ్డు కూడా అమరావతిలో వేయనటువంటి పరిస్థితి. తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టి వదిలేశాడు. వర్షం వస్తే మునిగిపోయే భవనాలు కట్టాడు. ఇంత మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడా అంటే ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో 2019 ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా తీర్మానించుకొని చాలా మంచి నిర్ణయం చేసుకుని ఇటువంటి మోసగాడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు, మరి ఇటువంటి అవినీతి పరుడు, పైగా ఆయన అధికారంలోకి వచ్చి ఎంత దోపిడీ చేశాడో, ప్రతిదీ దోపిడీ. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఒకటేమిటి రెండేమిటి, దాదాపుగా 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో అనేది మేము చెప్పే మాట కాదు. మొత్తం సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి, సిఐడి చెప్తా ఉంది. పెట్టిన కేసులన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే. అదేమో ఈ నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు. ఈయన ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంటున్నారు, మేము పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం ఆ రోజు. ఈ రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటాడు. 15,000 కోట్లు మేము ఇచ్చాము కానీ పోలవరం పూర్తి అవ్వలేదంటాడు. ఎందుకు పీఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం మోడీ గారి పట్ల గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఈ అవినీతి పరుడితో ఎన్ని తిట్లు తిన్నారో, ఇతని చేత ఎన్ని రకాల రాళ్లు వేయించుకున్నారో అమిత్ షా కానీ ఈ మోడీ గారు కానీ, మళ్ళీ అదే వీళ్ళు ఇతనితో కలిసి మరి ఏ విధమైన ఒప్పందం వాళ్ళ మధ్య జరిగింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. మళ్ళీ ఈ రోజు వచ్చి పోలవరం పూర్తి అవ్వలేదు, 15,000 కోట్లకు పోలవరం పూర్తి అవుతుందండి. పైగా పోలవరం ఎవరి టైంలో అది పాడైపోయింది. అందువల్ల అట్లా పాడైపోయినటువంటి పోలవరాన్ని అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుండా మరి కేంద్రం ఏదైనా 30 తిప్పలు పెడుతుంది. 55,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు అవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు కదా. మరి ఈ రోజు 15,000 కోట్లకు పోలవరం ఒక మూలన్న అవుతుందా? అది అసలు ఆయన మాటల్లోనే ఒక అపహాస్యం, ఆయన మాటలే ఒక అబద్ధంగా నిన్న ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకొని పోయారు అంతే. మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి మీరు అది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజలన్న ఆయన ఎప్పుడు మర్చిపోరు కూడా. అట్లానే ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఏ మేనిఫెస్టో ఇవ్వలేదు. ఒట్టి కుప్పానికి నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. దాంట్లో 20 పాయింట్లు ఉన్నాయి. ఆయన ఒట్టి పేపర్ మీద పెట్టి మర్చిపోరు. ఆయన ఏమి హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ని ఆయన తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. నాకంటే కూడా మీకు ఆయన మీద నమ్మకం ఉంది గనక ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అసెంబ్లీకి పంపించారు. దాని తర్వాత ఆయన సీఎంగా చేసిన ఘనత మన కుటుంబ సభ్యులకే లభిస్తుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టుబట్టలతో మనని బయటికి పంపించేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన రాత్రింబగళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడ్డారు కానీ ఆయన కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అట్లానే ఆయన అదృష్టం, ఆయనకు అట్లాంటి కుటుంబం కూడా లభించటం. నేను కానీ లోకేష్ కానీ మా కోడలు కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆయన ప్రజలకే మేము అంకితం చేశాం.